సార్, ఈ మధ్య కాలంలో చూసుకుంటే చాలా మంది అప్పులు చేసి అప్పుల బాధ భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలు కోకొల్లలు ఉన్నాయి. సో అలాంటి వారి కోసం చట్టపరంగా ఏమైనా న్యాయం జరిగే అవకాశం ఉంటుందంటారా? ఇప్పుడు జనరల్గా అందరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే, మనం ఇప్పుడు రెగ్యులర్ పేపర్లు కానీ లేకపోతే టీవీలు కానీ కనుక చూస్తే మనకు భారతదేశంలో అత్యధికంగా ఆత్మహత్యలు అనేది అప్పుల ద్వారానే జరుగుతున్నాయి. ఎస్ సార్. ఆత్మహత్యల రేషియో అనేది అప్పులు ఎక్కువ అవడం ద్వారా ఆత్మహత్యలు జరుగుతున్నాయి. మిగతా వాటి పర్సంటేజ్, ఆరోగ్య సమస్యలు కావచ్చు, పర్సనల్ ఇష్యూస్ కావచ్చు, ఇవన్నీ తక్కువ పర్సంటేజ్ ఉన్నాయి. సో నేను అందరికీ చెప్పేది ఏంటంటే మీరు ఏ కారణం చేతనైనా ఓకే అప్పులు ఎక్కువైనప్పుడు చనిపోవటం లాంటివి కానీ చంపటం లాంటివి కానీ చేయకండి అని చెప్తున్నాను. ఎందుకంటే మనకు చట్టంలో చాలా ప్రొవిజన్స్ ఉన్నాయి. ప్లస్ దాన్ని కూర్చొని ఆర్గనైజ్ చేయగలిగితే దాని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా కూడా ప్రాబ్లం ఏంటంటే ఎవరైతే అప్పులలో ఉంటారో వాళ్ళకు ఆలోచించే శక్తి తగ్గిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు అప్పులు ఎక్కువ ఉన్నాయి అనుకున్నాం సపోజు, వాడు ఎప్పుడు కూడా ఈ అప్లోడ్ వచ్చి ఎప్పుడు ఇంట్లో కూర్చుంటాడో మీద పడతాడో వాడు వస్తే ఏం చెప్పాలో అని వాడి నుంచి తప్పించుకోవాలని ట్రై చేస్తున్నాం తప్ప ఆ సమస్య మీద మనం దాని మీద కూర్చొని దాన్ని ఎట్లా సాల్వ్ చేద్దాం అనేంత మైండ్ కూడా ఉండదు మనకు. ఎందుకంటే వాడు డిస్టర్బ్ చేస్తాడు అప్లోడ్. వాడు ఫోన్ చేయడం ద్వారానో, ఇంటికి రావడం ద్వారానో, బెదిరించడం ద్వారానో, లేకపోతే రకరకాలుగా వాడు ఎప్పుడు డిస్టర్బ్ చేస్తుంటాడు. ఒకవేళ ఈ అప్పులు తీసుకున్న వ్యక్తి ఏదైనా పని చేసిన కడదామన్నా కూడా వాడు పని కూడా చేయలేదు. ఓకే, పని దగ్గరకు వచ్చి డిస్టర్బ్ చేయడం, ఇంటికి వచ్చి కూర్చోవడం, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాడు. కాబట్టి నేను దయచేసి ప్రతి ఒక్కరికి ఏం చెప్తున్నా ఏంటంటే, మీరు ఏ కారణం చేతైనా అప్పుల పాలైతే బ్యాంకుల నుంచి కానీ లేకపోతే జనాల దగ్గర నుంచి తీసుకున్నప్పుడు కానీ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకున్నప్పుడు కానీ మీరు ఏ కారణం చేతైనా అప్పులయ్యి దాన్ని హ్యాండిల్ చేయలేకపోతే ఓకే చట్టంలో చాలా ప్రొవిజన్స్ ఉన్నాయి.